RRR బాధిత రైతులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. అలైన్మెంట్ మార్చి తమను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాధిత రైతులు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల మీదుగా RRR కొత్త అలైన్మెంట్ రూపొందించారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. HMDA కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయడానికి రైతులు సిద్ధమయ్యారు. ఈ ప్రభుత్వం ఏం చేయదు, కూడా చేసేటట్టు కూడా లేదు. ఈ రోడ్డు ఖచ్చితంగా మార్చాలి. మార్చకపోతే మేము ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద నిలదీస్తాం, కొట్లాడతాం. ప్రాణత్యాగాలకనే రెడున్నాం, ప్రాణాలకైనా ఎన్నిక రెడున్నాం. మాకు ఈ అలైన్మెంట్ పనిచేస్తేనే ఓకే, లేదంటే మేము ఇప్పుడు హైదరాబాద్లో బై ఎలక్షన్ జరుగుతుంది. అందరికి తెలుసు, మీడియా వాళ్ళకు కూడా తెలుసు. బై ఎలక్షన్ జరుగుతుంది. ఆ బై ఎలక్షన్లో ఏడుకెళ్ళి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మొత్తం కలిపి రైతుల మించుమించు 6 భూముల రైతులము ఒక 200 మంది నామినేషన్ వేసి పేరు ఎవరిది లేదు, ఇంకా నామినేషన్ వేస్తామని మేము ఇప్పుడు అనుకుంటున్నాము. కావాలంటే రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం, వేస్తామంట.